హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో యూట్యూబ్ వీడియో ఎలా ప్లే చేయాలో చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకు టెక్స్ట్ని స్క్రోల్ చేయడం. ఓకే, హెచ్టిఎంఎల్లో యూజ్ చేసి మన టెక్స్ట్ని ఏ విధంగా స్క్రోల్ చేయాలో చూద్దాము. సో ఐఎమ్ ఓపెనింగ్ దిస్ కోడ్ ఇంటూ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే, జస్ట్ రైట్ క్లిక్ ఆన్ దిస్ వన్, ఓపెన్ ఇన్ నోట్ ప్యాడ్ ప్లస్. సో ఇక్కడ వచ్చేసి నాకు ట్యాగ్ వచ్చేసి ఐ ఫ్రేమ్ ట్యాగ్. మనం లాస్ట్ వీడియోలో ఏం చేసామో ఐ ఫ్రేమ్ ట్యాగ్ యూజ్ చేసాం కదా. నా ఐఎమ్ జస్ట్ రిమూవ్ దిస్ ఐ ఫ్రేమ్ ట్యాగ్. సో ఇక్కడ హెడర్ టెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాకు ఏం కావాలి, స్క్రోల్ కావాలి. టెక్స్ట్ వచ్చేసి స్క్రోల్ టెక్స్ట్. ఓకే, స్క్రోల్ ద టెక్స్ట్. నౌ సేవ్ దిస్ వన్. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ చేయండి. నౌ రీలోడ్ అవర్ అప్లికేషన్. జస్ట్ రీలోడ్ దిస్ వన్. సో ఇప్పుడు మీరు చూసారా, నాకు స్క్రోల్ టెక్స్ట్ అనే ఒకటే ఉంది, ఏం లేదు మన అప్లికేషన్ బాడీ ట్యాగ్లో, రైట్. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే టెక్స్ట్ని స్క్రోల్ చేయాలి. టెక్స్ట్ స్క్రోల్ అవ్వాలంటే మనకి హెచ్టిఎంఎల్లో ఫ్రీ డిఫైన్డ్ ట్యాగ్ ఉంది, ఆర్ ఫ్రీ డిఫైన్డ్ ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ ఏమొచ్చేసి మార్క్యూ అంటారు అనమాట. సో మార్క్యూ ట్యాగ్ యూజ్ చేసుకొని టెక్స్ట్ మనం స్క్రోల్ చేయొచ్చు. ఓపెన్ ద ట్యాగ్ అండ్ క్లోజ్ ద ట్యాగ్. మార్క్యూ ట్యాగ్, జస్ట్ కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ హియర్. సో ట్యాగ్ ఓపెన్ చేసి ట్యాగ్ క్లోజ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే టెక్స్ట్ కావాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. నేను జస్ట్ గివింగ్ ద టెక్స్ట్ నేమ్ హలో వరల్డ్. ఓకే, నౌ సేవ్ దిస్ వన్. రీలోడ్ అవర్ అప్లికేషన్. ఓకే, జస్ట్ రీలోడ్ దిస్ వన్. సో ఇక్కడ చూసారు, నాకు హలో వరల్డ్ అనే టెక్స్ట్ ఆటోమేటిక్గా నాకు స్క్రోల్ అయిపోతుంది. సో దీనికి నేను ఏ లాజిక్ యూజ్ చేయలేదు, జస్ట్ మార్కెట్ ట్యాగ్ని యూజ్ చేశాను. ట్యాగ్ యూజ్ చేయడం వల్ల నాకు ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది స్క్రోల్ అయిపోతూ ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకు టెక్స్ట్ స్క్రోల్ అవడం కోసం మార్కెట్ ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ట్యాగ్ ఒకటే ఉంటుంది, కానీ డైరెక్షన్, టెక్స్ట్ డైరెక్షన్ నాకు డిఫరెంట్ వేలో డైరెక్షన్ అవ్వాలి. సో ఇక్కడ నాకు వచ్చేసి ఫ్రీ డిఫైన్ యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. అది వచ్చేసి డైరెక్షన్. డైరెక్షన్ ఈక్వల్ టు అండ్ గివింగ్ ద డైరెక్షన్ టాప్. ఓకే, అంటే నాకు ఈ టెక్స్ట్ వచ్చేసి టాప్లోకి అంటే అప్ సైడ్ స్క్రోల్ అవ్వాలన్నమాట. జస్ట్ రీలోడ్ అవర్ అప్లికేషన్. సో ఇక్కడ మీరు చూసారంటే, సో ఐ హ్యావ్ గివెన్ అ టెక్స్ట్. సో దిస్ ఈస్ అ మార్కెట్ ట్యాగ్ అండ్ దిస్ ఈస్ అ మార్కెట్ ట్యాగ్. డైరెక్షన్, సారీ, నాట్ టాప్, వీ హ్యావ్ టు గివ్ ద అప్. ఓకే, అప్ అని ఇచ్చేస్తే మనకు టెక్స్ట్ అనేది అప్ సైడ్ స్క్రోల్ అయిపోతుంది అనమాట. జస్ట్ రీలోడ్ అవర్ అప్లికేషన్. సో ఇక్కడ మీరు చూసారా, టెక్స్ట్ వచ్చేసి నాకు ఆటోమేటిక్గా అప్ సైడ్ స్క్రోల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇది డిఫాల్ట్ బిహేవియర్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ట్యాగ్కి నేను డైరెక్షన్ ఏమీ ఇవ్వలేదు. డిఫాల్ట్గా రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ అయిపోతుంది. నాకు అలా వద్దు, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ స్క్రోల్ అవ్వాలి. ఓకే, జస్ట్ కమ్ హియర్. సో కాపీ దిస్ మార్కీ ట్యాగ్, కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ హియర్. సో ఇప్పుడు నాకు వచ్చేసి డైరెక్షన్ రైట్ సైడ్ స్క్రోల్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్కి వద్దు. RIGHT, రైట్, లెఫ్ట్ నుంచి రైట్కి స్క్రోల్ అవ్వాలి. సేవ్ దిస్ వన్ అండ్ రీలోడ్ అవర్ అప్లికేషన్ అగైన్. సో ఇక్కడ చూసారా, నాకు ఇదేమో డిఫాల్ట్ బిహేవియర్. అప్ అని ఇచ్చేస్తే టెక్స్ట్ నాకు అప్ సైడ్ అయిపోతుంది. ఇది రైట్ అని ఇచ్చేస్తే నాకు టెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ అయిపోతుంది, రైట్. నౌ ఐ వాంట్ టెక్స్ట్ టు బి డౌన్ సైడ్. Now just copy this marquee tag and paste here. సో ఇప్పుడు నాకు డైరెక్షన్ వచ్చేసి డౌన్ సైడ్ కావాలి. సో వీ హ్యావ్ టు గివ్ ద డౌన్. నౌ సేవ్ దిస్ వన్ అండ్ రీలోడ్ అవర్ అప్లికేషన్. అప్లికేషన్ రీలోడ్ చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది డౌన్ సైడ్ స్క్రోల్ అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు చూసారంటే ఈ స్క్రోలింగ్ చాలా ఫాస్ట్గా అవుతాయి. నాకు అంతా ఫాస్ట్గా అవసరం లేదు, స్లోగా స్క్రోల్ అవ్వాలి. సో ఈ స్క్రోలింగ్ టెక్స్ట్ స్పీడ్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో దానికోసం మనకు వచ్చేసి స్క్రోల్ అమౌంట్ అని ఉంటుంది అనమాట. ఓకే, అట్రిబ్యూట్ వచ్చేసి స్క్రోల్ అమౌంట్, SCROL, స్క్రోల్ అమౌంట్ ఈక్వల్ టు. సో నేను స్క్రోల్ అమౌంట్ వచ్చేసి బై డిఫాల్ట్ మనకు 6 ఉంటుంది, నేను వచ్చేసి 2 అని ఇస్తున్నా. నౌ సేవ్ దిస్ వన్ అండ్ రీలోడ్ అవర్ అప్లికేషన్. ఓకే, స్క్రోల్ అమౌంట్ నేను 2 అని ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు చూసారంటే నాకు స్క్రోల్ అమౌంట్ 2 అని ఇచ్చేస్తే చాలా స్లో అవుతుంది. ఇక్కడ అప్ అని వచ్చేసి మనకు స్క్రోల్ అమౌంట్ ఇవ్వలేదు, చాలా ఫాస్ట్గా ఉంది, రైట్. సో మనకు కావాల్సిన ఈ టెక్స్ట్ స్క్రోల్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నా జస్ట్ కాపీ దిస్ స్క్రోల్ అమౌంట్. ఓకే, సో ఇది వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ అవుతుంది కదా, ఈ రైట్ సైడ్ స్క్రోల్ దానికి స్క్రోల్ అమౌంట్ నేను 2 అని ఇస్తున్నాను. బై డిఫాల్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, దీనికి స్క్రోల్ అమౌంట్ నేను ప్రాపర్టీ ఏమి ఇవ్వలేదు. బై డిఫాల్ట్గా వచ్చేసి 6 అని ఉంటుంది అనమాట. నా రీలోడ్ దిస్ అప్లికేషన్ అగైన్.
సో ఇప్పుడు మీరు చూసారంటే స్క్రోల్ అమౌంట్ నేను రైట్ సైడ్ అనేది 2 అని ఇచ్చేసాను. చాలా స్లోగా మనకు స్క్రోల్ అయిపోతుంది రైట్ సైడ్. కానీ ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్‌కి వెళ్ళేది చూడండి చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతుంది. అదే విధంగా అప్ సైడ్ వెళ్తుంది కూడా చూడండి చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకు టెక్స్ట్ డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ అంటే ఈ టెక్స్ట్ స్క్రోల్ అయ్యే స్పీడ్‌ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చనమాట. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? స్క్రోల్ అమౌంట్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం స్క్రోల్ చేయొచ్చనమాట. ఓకే. ఇప్పుడు నాకేం కావాలంటే, సో, టెక్స్ట్ బౌన్స్ అవ్వాలనమాట. టెక్స్ట్‌ని బౌన్స్ కూడా మనం చేయొచ్చు. జస్ట్ కాపీ దిస్ మార్క్యూ ట్యాగ్ అండ్ పేస్ట్ హియర్. సో, ఇన్‌సైడ్ ఈ ట్యాగ్‌లో నేను మళ్ళీ ఇంకొక మార్క్యూ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే. కాపీ దిస్ వన్ పేస్ట్ హియర్. సో, ఇక్కడ నేను స్క్రోలింగ్ టెక్స్ట్ ఏదైతే ఉందో, ఈ స్క్రోల్ టెక్స్ట్ తీసేస్తున్నాను. ఈ డైరెక్షన్ కూడా రిమూవ్ చేస్తున్నాను. సో, ఐయామ్ రిమూవింగ్ దిస్ డైరెక్షన్ డౌన్. సో, ఇక్కడ నేనొచ్చేసి హైట్ ఇస్తున్నాను. హైట్ అండ్ విడ్త్. సో, ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను 250 ఇస్తున్నా. 250 అండ్ హైట్. హైట్ వచ్చేసి నేను 200 ఇస్తున్నా. ఓకే. మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంత ఇచ్చేసేయండి. ఇది జస్ట్ మనకు ఎగ్జాంపుల్ అనమాట డిస్‌ప్లే చేయడం కోసం. సో, ఇక్కడ వచ్చేసి 200 ఇస్తున్నాను. ఓకే. హైట్, విడ్త్. నౌ ఐయామ్ గివింగ్ ద స్టైల్ ఈక్వల్ టు ఓకే. స్టైల్ బోర్డర్. సో, బోర్డర్ సాలిడ్ అని ఇస్తున్నా. సెమికోలన్ సాలిడ్. ఓకే. నౌ వి హావ్ టు గివ్ ద బిహేవియర్. ఓకే. మనకొచ్చేసి బిహేవియర్ అని ఉంటుంది. దానికి ఆల్టర్‌నేట్ అని ఇస్తేనే మనకు ఈ స్క్రోల్ అనేది బౌన్స్ అవుతుంది. లేకపోతే బౌన్స్ అవ్వదనమాట. ఓకే. బిహేవియర్ ఈక్వల్ టు ఆల్టర్‌నేట్ అని ఇవ్వాలి. ఓకే. ఆల్టర్‌నేట్. నౌ జస్ట్ కాపీ దిస్ బిహేవియర్ అట్రిబ్యూట్ అండ్ అప్లై టు ఆన్ టాప్ ఆఫ్ దిస్. ఓకే. మనకు పేరెంట్ దానికి కూడా అప్లై చేయాలి. నౌ సేవ్ దిస్ వన్ అండ్ రీలోడ్ అవర్ అప్లికేషన్. సో, మనకు బిహేవియర్ ఆల్టర్‌నేట్ అని ఇస్తేనే మనకు టెక్స్ట్ అనేది మనకు ఓకే. బౌన్స్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి ఐ హావ్ గివెన్ సంథింగ్ మిస్టేక్. సో, దిస్ ఈస్ అ మార్క్యూ ట్యాగ్ అండ్ ఐ హావ్ గివెన్ ఎ మార్క్యూ ట్యాగ్ ఆల్టర్‌నేట్. సో, బిహేవియర్ ఆల్టర్‌నేట్. సో, ఇక్కడ నేనొచ్చేసి దీన్ని క్లోజ్ చేసేసాను. అందుకని మనకు ఎక్స్‌పెక్టెడ్‌గా వర్క్ అవ్వలేదు. నౌ సేవ్ దిస్ అప్లికేషన్ అగైన్. అప్లికేషన్ రీలోడ్ చేయండి. నౌ రీలోడ్ దిస్ అగైన్. సో, ఇక్కడ మీరు చూసారంటే నేను హైట్ ఇచ్చేసాను, విడ్త్ ఇచ్చేసాను. ఓకే. సో, హైట్, విడ్త్ ఇవ్వడం వల్ల నాకు ఈ టెక్స్ట్ అనేది ఆటోమేటిక్ అన్ని సైడ్‌లు మనకు స్క్రోల్ అయిపోతూ బౌన్స్ అవుతూ ఉందన్నమాట. సో, వి హావ్ టు గివ్ ద హైట్, విడ్త్ ఓకే. బిహేవియర్ ఆల్టర్‌నేట్ అనేవాళ్ళు. ఇక్కడ కూడా మనకు బిహేవియర్ ఆల్టర్‌నేట్ అనేది. సో, ఐ థింక్ ఐ హావ్ గివెన్ ఎ స్పెల్లింగ్ మిస్టేక్. బిహేవియర్ BHA. Okay. Now reload this application and save this one and reload our application. ఓకే. సో, ఈ టెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూసారా కిందకొచ్చేసి మళ్ళీ ఆటోమేటిక్‌గా బౌన్స్ అయిపోతుంది. ఓకే. ఇట్లా టెక్స్ట్ బౌన్స్ అవ్వాలి అంటే మనకొచ్చేసి బిహేవియర్ ఆల్టర్‌నేట్ అనేవాళ్ళు. అప్పుడు మాత్రమే టెక్స్ట్ బౌన్స్ అవుతుంది. లేకపోతే టెక్స్ట్ అనేది బౌన్స్ అవ్వదనమాట. ఓకే. సో, స్క్రోలింగ్ టెక్స్ట్ యూజ్ చేసుకొని మనం టెక్స్ట్‌ని స్క్రోల్ చేయడానికి హెచ్‌టీఎంఎల్‌లో మార్క్యూ ట్యాగ్ అని యూజ్ చేస్తాం. ఒకవేళ మీకు ఈ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలనుకోండి. సో, వి కెన్ చేంజ్ ద టెక్స్ట్ కలర్ బై యూజింగ్ ద స్టైల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ కలరు ఓకే. బ్లాక్ కలర్‌లో వస్తుంది. మనం దీనికి ఏం చేయాలి జస్ట్ స్టైల్ అప్లై చేస్తే సరిపోతుంది. స్టైల్ ఈక్వల్ టు కలర్. మీకు ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కలర్. సో, ఐ వాంట్ కలర్ ఇన్ రెడ్ కలర్. కలర్ రెడ్. నౌ సేవ్ దిస్ వన్ అండ్ రీలోడ్ అవర్ అప్లికేషన్. రీలోడ్ దిస్ వన్. సో, ఇప్పుడు చూసారు నాకు రెడ్ కలర్‌లో వచ్చేసింది. నాకు ఇంకా వేరే కలర్‌లో ఇంకో టెక్స్ట్ కావాలి. జస్ట్ కాపీ దిస్ స్టైల్ కలర్. కాపీ దిస్ వన్ అండ్ అప్లై హియర్. సో, ఇక్కడొచ్చేసి మనకు మార్క్యూ ట్యాగ్ ఉంది కదా! ఫస్ట్ దానికి అప్లై చేస్తాను. కలర్ వచ్చేసి ఇక్కడ నేనొచ్చేసి గ్రీన్ కలర్ అని అప్లై చేస్తాను. మీ ఇష్టం ఏ కలర్ అయినా అప్లై చేయండి. గ్రీన్. నౌ రీలోడ్ దిస్ అప్లికేషన్. ఓకే. నౌ సేవ్ దిస్ వన్. రీలోడ్ అవర్ అప్లికేషన్. అట్లా మనం టెక్స్ట్ సైజ్ ఎలా కావాలంటే అలా టెక్స్ట్ కలర్స్ మార్చుకోవచ్చు. ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు. సో, మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నాకు గ్రీన్ కలర్‌లో వచ్చేసింది. ఇది రెడ్ కలర్‌లో వచ్చేసింది. ఇక్కడ టెక్స్ట్ బౌన్స్ అయిపోతుంది. ఇక్కడ అప్ సైడ్ అవుతుంది. ఇదేమో డౌన్ సైడ్ అవుతుంది. ఓకే. సో, స్క్రోలింగ్ టెక్స్ట్ కావాలి అంటే మనకి హెచ్‌టీఎంఎల్ ఏమి ఇచ్చేస్తామో మార్క్యూ ట్యాగ్ ఇచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్‌ని ఎట్లా డిస్‌ప్లే చేయాలో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. Okay friends, thanks for watching the video.
హ్యావ్ ఏ నైస్ డే.